తెలంగాణ రాష్ట్ర చికెన్ షాప్ అసోసియేషన్ గడ్డమీది రాజు ఆధ్వర్యంలో మల్కాజ్గిరి బడా కార్పొరేట్ వ్యవస్థల కారణంగా చికెన్ షాప్ల వ్యాపారులు జీవితం భారంగా మారిందని చికెన్ షాప్ యజమానులు ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ వ్యవస్థలు కోడిపై మార్జిన్ తగ్గించడం కారణంగా చికెన్ షాప్ యజమానులు వారి జీవితాలపై భారం మోపుతున్నారని, చికెన్ ధరలు కార్పొరేట్ వ్యవస్థలే నిర్ణయిస్తూ చిన్న వ్యాపారుల జీవితాలను దుర్భరంగా మారుస్తున్నారని వాపోయారు. తక్షణమే మార్జిన్ రేటు పెంచకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులన్నీ మూసివేస్తామని హెచ్చరించారు. పాల్గొన్న మా తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ సోదరులు, అసోసియేషన్లు, చిన్న చిన్న రిటైల్ సంస్థ ఓనర్సు అందరికీ స్వాగతం. నష్టాలు మాకు, లాభాలు మీకా. గత 20 సంవత్సరాలుగా మారని మా మార్జిన్ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? కిలోకు 16 రూపాయలు ఉన్న 1.65 స్కేల్ రేటుని 1.75 స్కేల్ రేటుగా పెంచాలని అడగడం తప్పేనా? కోళ్ళ ఫార్మర్ నుండి మా షాపులకు చేరే లోపు దశాబ్దాలుగా కొన్ని కార్పొరేట్ సంస్థల ఆధిపత్యంలోనే ధరలు నిర్ణయించడం న్యాయమా? ధర నిర్ణయం కూడా వారి చేతుల్లోనే ఉంటే మా జీవనోపాధి ఎలా పెరుగుతుంది? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న చికెన్ షాప్ యజమానుల సమస్యలను ఎవరైనా గమనిస్తున్నారా? కార్పొరేట్ సంస్థల కబంధ హస్తాల్లో బందీ అయిన ఈ వ్యవస్థలో చిన్న చిన్న వ్యాపారుల భవిష్యత్తు ఏమిటి? మా బతుకులు మారేది ఎప్పుడు? మా ప్రశ్నలన్నింటికి సమాధానం కోరుతూ మా మల్కాజ్గిరి చికెన్ షాప్, తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ నుంచి ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మా రేటు, మా మార్జిన్ ఈ కంపెనీల నుండి వచ్చేదాకా మేము నిరవధిక సమ్మెకు పిలుపునిస్తున్నాం. మనం తెలంగాణ స్టేట్ చికెన్ షాప్ అసోసియేషన్ నుంచి. మెయిన్ సమస్య ఎక్కడొచ్చింది సార్ మాకంటే, ఇంతకుముందు గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇప్పటివరకు ఏ రోజు మాకు పెద్దగా ఉన్న మా మార్జిన్లో కూడా కోత పెట్టి ఇవ్వడం జరుగుతుంది. పేరు వరుణ్ యాదవ్, రామంతాపూర్ మాది. ఇక్కడ అందరూ సమావేశం కావడానికి ఒకటే రీజన్ అన్న, అంటే ఇది ఒక ఏరియాకి సంబంధించింది కాదు, మొత్తం ప్రతి ఒక్క గ్రామ లెవెల్లో, గ్రామ స్థాయి చిన్న షాపును నమ్ముకొని లేకుంటే పెద్ద షాపును నమ్ముకొని ఒక 4 వర్కర్లను మెయింటైన్ చేసేటోళ్ళకి కూడా, సొంతంగా సెల్ఫ్గా చికెన్ షాప్ నడిపించేటోళ్ళు కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అది ఏంటంటే గవర్నమెంట్కి చేరే విధంగా మీరు మాకు న్యాయం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. మెయిన్ ఏంటంటే కరోనా స్టార్ట్ అవుతుంది 2022లో అన్నప్పుడు అప్పుడున్న ఇదే పౌల్ట్రీ రంగంలో ఉన్న పెద్ద మనుషులు ఎమ్మటే గవర్నమెంట్ దగ్గరకు ఉరికి, అయ్యో మాకు లక్షల కోట్ల నష్టం పోతాం మేము, మీకు గవర్నమెంట్ తరఫుకెళ్ళి మీకు హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలంటే నక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో చికెన్ మేళా, ఎగ్ మేళా అని పెట్టి, చికెన్ తింటే కరోనా కాదు, కరోనాకి దీనికి చికెన్కే సంబంధం లేదని చెప్పేసి నిన్న మొన్న మ్యారేజ్ అయింది. ఆ హీరోయిన్ పేరు ఏం పేరు? రష్మిక మందన్ తీసుకోవడం మినిస్టర్లు వీళ్ళందరూ కలిసి లెగ్ బూజీలు తిన్నారు. అంటే ఆ రోజు మీకు లాస్ వస్తుందంటే అంత బాధపడ్డారు. గవర్నమెంట్ దిగొచ్చింది, హీరోలు కూడా దిగొచ్చిర్రు. మరి ఈ రోజు మేము ఎందుకు చేస్తున్నాము, దేనికి చేస్తున్నాం అనే ఆలోచన మీకు కొంచెమన్నా వస్తుందా? ఆ రోజు కానీ మీకు ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు మేము షాపులన్నీ బంద్ చేసుకొని కరోనాలో మేము చచ్చిపోతామని వెళ్ళిపోతే మీరు కోళ్ళు అమ్మేటోళ్ళ? ఈ రోజు పరిస్థితి ఏంది? ఆ రోజు మీ మాటిని మేము బిజినెస్ చేసినందుకు, మేము రూపాయి సంపాదించినందుకు మీరు హ్యాపీగా ఉన్నారు. ఈ రోజు మీరు కొన్ని విధానాలు కార్పొరేట్ వ్యవస్థలతో మీరు కుమ్మక్కయ్యి గల్లీకి చిన్న షాపు ఉండొద్దు, వాడు 20 షాపులో లేచిపోతే మనం ఒకటి పెద్ద షాప్ పెట్టుకోవచ్చు, మనం చెప్పిందే రూల్ నడుస్తుంది, వీళ్ళకి ఎవరు దిక్కు లేడు, దేశం లేడు, వీళ్ళని ఇట్లనే సతాయించాలి, ఆర్థికంగా చంపేయాలని చెప్పేసి మీరు కుట్ర చేస్తారు. మీరు ఆలోచించేది ఆర్థికంగా వీళ్ళని కొట్టకుండా తిట్టకుండా ప్రాఫిట్ అనేది కట్ చేస్తే ఆర్థికంగా వాడు ఉండేటోడు ఉంటాడు, పోయేటోడు పోతాడు. తర్వాత మనం వెళ్ళిందే రాజ్యం అనే విధంగా మీరు వ్యవస్థలో ఉన్నారు. మీకు ఆర్థికంగా కాదు, మీరు గవర్నమెంట్ దగ్గర ఎన్ని వేల లక్షల కోట్లు సబ్సిడీ తీసుకుంటారో తెలుసు, రుణమాఫీలు చేసుకుంటారో తెలుసు. మీరు చేతగానలో కాదు, రోడ్లు ఎక్కినామనుకో మిమ్మల్ని బట్టలు ఇప్పించే రోడ్ వస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను.
అది కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. ఇంకోటి ఇక్కడ వచ్చేసి మేము న్యాయంగా అడుగుతున్నాం. ప్రతి సంవత్సరము ఒకప్పుడు చికెన్ రేట్ ఎంత ఉండే, ఇవాళ చికెన్ రేట్ ఎంత ఉంది, చికెన్ రేట్ ఎంత అయింది అంటే మీ మెయింటెనెన్స్ని బట్టి మీ ప్రాఫిట్ని బట్టి రేట్లు పెంచుకుంటూనే పోతున్నారు. మరి మాకిచ్చే ప్రాఫిట్ ఎంత? మీరు మాకిచ్చే ప్రాఫిట్ ఎంత? మాకు కాలేజ్ పిల్లలకి ఫీజులు పెరుగుతున్నాయి, షాపులకి కిరాయిలు పెరుగుతున్నాయి, ప్రతి దాంట్లో పెట్రోల్ అన్ని పెరుగుతుంది. మరి మా జీవితాలలో మార్పు రావద్దా? మేము ఎదిగితే మీలాగా కంపెనీలు ఏం పెట్టాం. కాకపోతే 2 రోజులు 3 రోజులు మేము సంతోషంగా పడతాం, అయ్యో 2 రూపాయలు లాభం వచ్చింది కదా ఇది అని చెప్పి. మీ ఆలోచన ఏదైతుందో ఇది 200%. గ్రామ స్థాయిలో కూడా గల్లీ స్థాయిలో కూడా మేము నలుగురేమే అనుకుంటున్నావచ్చు. రేపు పొద్దుగాల 1వ తారీఖు నుంచి వెళ్ళి చుక్కలు ఏది స్టార్లు కళ్ళలో కనబడేది కాదు, రోడ్ల మీద కనబడతాయి. మీకు రోడ్ల మీద కనబడతాయి. మేము రెడీ ఉన్నాం. ఇక్కడ ఫార్మర్లు కూడా తర్వాత ఈ ట్రేడర్లు కూడా రిక్వెస్ట్ ఒకటే, మీరు మాకు సహకరించండి. మమ్మల్ని ఏదో తొక్కేస్తున్నాను కాదు, రేపు పొద్దుగాల నెక్స్ట్ స్టెప్ మీదే అవుతుంది. మమ్మల్ని తొక్కిన